నమస్కారం. మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకునే ఈ ప్రయాణానికి మీ అందరికీ స్వాగతం. ఈ టూర్లో మనం గ్రహాల నుంచి మరుగుజ్జు గ్రహాల దాకా మన విశ్వంలోని ఎన్నో అద్భుతాలను చూద్దాం. ముఖ్యంగా పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన విషయాలను సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా గ్రహాల గురించి ఒక టూర్ వేద్దాం. తర్వాత మన చంద్రుడి విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత మరుగుజ్జు గ్రహాలు అంటే ఏంటో చూద్దాం. ఇక చివరగా కొన్ని ముఖ్యమైన స్పేస్ మిషన్స్, వాటికి సంబంధించిన టర్మినాలజీ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్ స్టార్ట్ చేద్దాం. గ్రహాల యాత్ర. మన చుట్టూ ఉన్న గ్రహాల రహస్యాలను ఛేదిస్తూ మన జర్నీని ఎర్రగ్రహం అంటే అంగారకుడితో మొదలు పెడదాం. అంగారకుడు, దీన్నే మనం రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే దాని నేలంతా ఐరన్తో నిండి ఉండటం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. ఇది మన సోలార్ సిస్టంలో సైజులో రెండో అతి చిన్న గ్రహం. కానీ ఇక్కడ కొన్ని భారీ విశేషాలున్నాయి. ఉదాహరణకు, మన సౌరవ్యవస్థలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మాన్స్ ఇక్కడే ఉంది. దాని ఎత్తు ఎంతో తెలుసా? ఏకంగా 25 కిలోమీటర్లు. దీనికి ఫోబోస్, డేమోస్ అని రెండు చిన్న చిన్న చంద్రులు కూడా ఉన్నాయి. ఈ అంగారకుడి మీద ఒకరోజు మన భూమి రోజుతో దాదాపు సమానం, అంటే సుమారు 24.5 గంటలు. ఇంకో విషయమేంటంటే, అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్లో బెన్ను అనే గ్రహశకలం ఉంది కదా, దాన్ని నాసా పంపిన ఓషిరస్ రెక్స్ మిషన్ స్టడీ చేస్తోంది. ఇక సౌర వ్యవస్థకే రారాజు అయిన బృహస్పతి దగ్గరికి వెళదాం. ఇది అన్ని గ్రహాల కన్నా పెద్దది, కాని చాలా ఆశ్చర్యంగా అన్నింటికన్నా చాలా వేగంగా తిరుగుతుంది. ఒక రోజు కేవలం 10 గంటల్లోనే అయిపోతుంది. రాత్రి ఆకాశంలో చూస్తే చంద్రుడు, శుక్రుడు తర్వాత మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించేది ఇదే. దీనికి ఏకంగా 95 చంద్రులున్నాయి. వాటిలో గనిమీడైతే మన సౌరవ్యవస్థలోనే అతిపెద్ద చంద్రుడన్మాట. ఇక ఈ గ్రహం మీద శతాబ్దాలుగా ఓ పెద్ద తుఫాను తిరుగుతూనే ఉంది. అదే ఫేమస్ గ్రేట్ రెడ్ స్పాట్. మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్ నెప్ట్యూన్. సౌరవ్యవస్థలో విపరీతమైన గాలులు వీచే గ్రహం ఇది. ఇది సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఏకంగా 165 భూమి సంవత్సరాలు పడుతుంది. దీని వాతావరణంలో మీథేన్ వాయువు ఉండటం వల్ల ఇది మంచి నీలం రంగులో కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, దీన్ని టెలిస్కోప్తో చూసి కనుక్కోలేదు. కేవలం లెక్కలు వేసి దాని పొజిషన్ని అంచనా వేసి 1846లో కనుగొన్నారు. దీని 14 ఉపగ్రహాలలో ట్రైటాన్ చాలా ఫేమస్. ఇప్పుడు మన సౌర వ్యవస్థకే ఒక ఆభరణం లాంటి శనిగ్రహం గురించి చూద్దాం. ఇది సైజులో రెండో అతిపెద్ద గ్రహం. దీనికి అంత అందం దాని చుట్టూ ఉన్న వలయాల వల్లే వచ్చింది. ఈ వలయాలు మరేంటో కాదు, కోట్లాది చిన్న చిన్న రాళ్ళు, మంచుముక్కలు కలిసి ఏర్పడినవే. శనికి 100 కొద్ది చంద్రులు ఉన్నారు. అందులో టైటాన్ అతిపెద్దది. సైంటిస్టులు టైటాన్, ఎన్సెలాడస్ లాంటి ఉపగ్రహాలపై జీవముండే అవకాశం ఉందేమోనని గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదే శనిగ్రహం సాంద్రత. కేవలం 0.69 గ్రాములు బై సెంటీమీటర్ క్యూబ్. ఇది నీటి సాంద్రత కన్నా కూడా తక్కువ. అంటే ఒకవేళ ఒక పెద్ద సముద్రముంటే అందులో ఈ గ్రహం తేలుతుందన్నమాట. అద్భుతం కదా? ఈ అద్భుతమైన వలయాల వెనుక కూడా ఓ కథ ఉంది. 1655లో క్రిస్టియన్ హ్యూజన్స్ అనే సైంటిస్ట్ మొదటిసారి శనికి వలయాలున్నాయని కనుగొన్నారు. ఆ తర్వాత సరిగ్గా 10 ఏళ్లకు 1665లో జియోవన్నీ క్యాసినీ అనే ఆయన ఆ వలయాల మధ్య ఒక గ్యాప్ ఉందని కనిపెట్టారు. ఇక యురేనస్ వంతు మీథేన్ గ్యాస్ వల్ల ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అందుకే దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. దీన్ని 1771లో విలియం హెర్షెల్ కనుగొన్నారు. దీనికి కనీసం 27 చంద్రులున్నాయి. అయితే యురేనస్లో విచిత్రమైన విషయమేంటంటే దాని అక్షం. ఇది ఏకంగా 98 డిగ్రీలు పక్కకి వంగి ఉంటుంది. అందుకే దీన్ని దొర్లే గ్రహం అంటారు. అంటే ఇది నిటారుగా తిరగకుండా పడుకుని దొర్లుతున్నట్టు సూర్యుడు చుట్టూ తిరుగుతోందన్నమాట. సరే, గ్రహాల యాత్ర ముగించుకుని ఇప్పుడు మనకు బాగా దగ్గరగా ఉన్న ఆకాశంలోని చుట్టం మన చంద్రుని గురించి మాట్లాడుకుందాం. మనకు రాత్రిపూట కనిపించే చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. దీనికి సొంతంగా వెలుగులేదు. అది సూర్యుడి కాంతిని మన మీదకు రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. ఆ కాంతి మనల్ని చేరడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? జస్ట్ 1.26 సెకండ్లు మాత్రమే. భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,000 కిలోమీటర్లు.
అక్కడ గ్రావిటీ చాలా తక్కువ. మన భూమి మీద ఉన్న దాంట్లో 6వ వంతు మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే మీరు భూమి మీద 1 మీటర్ ఎగిరితే చంద్రుడి మీద 6 మీటర్లు ఎగరగలరు. చాలా మందికి ఓ డౌట్ వస్తోంది. మనం ఎప్పుడు చంద్రుడికి ఒకవైపే ఎందుకు చూస్తామని? దానికి కారణం చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుందో భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి కూడా అంతే టైం పడుతుంది. ఈ పర్ఫెక్ట్ సింక్ వల్ల అది ఎప్పుడూ ఒకే ముఖాన్ని మన వైపు చూపిస్తుంది. మన ప్రయాణంలో ఇప్పుడు సౌర వ్యవస్థ అంచులకు వెళ్దాం. ఇక్కడ మనం మరుగుజ్జు గ్రహాల గురించి, అవి ఉండే కైపర్ బెల్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కైపర్ బెల్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది నెప్ట్యూన్ గ్రహం దాటిన తర్వాత ఉన్న ఒక పెద్ద ఐస్ వస్తువుల రింగ్ లాంటిది. ఇక్కడే చాలా మరుగుజ్జు గ్రహాలుంటాయి. అయితే ఒకదాన్ని మరుగుజ్జు గ్రహం అని పిలవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఖగోళ వస్తువును మరుగుజ్జు గ్రహం అనాలంటే 3 కండిషన్స్ ఉండాలి. 1 అది సూర్యుడు చుట్టూ తిరగాలి. 2 దాని గ్రావిటీ వల్ల అది దాదాపుగా గుండ్రంగా ఉండాలి. ఇక 3వది, ఇదే చాలా ముఖ్యం, అది తన కక్షలో ఉన్న ఇతర చిన్న చిన్న వస్తువులను, శిథిలాలను క్లియర్ చేసుకోలేదు. ఇదే దానికి ఒక పూర్తిస్థాయి గ్రహానికి ఉన్న మెయిన్ తేడా. ఈ రూల్స్ వల్లనే ఒకప్పుడు మనందరం 9వ గ్రహంగా చదువుకున్న ప్లూటో తన స్టేటస్ కోల్పోయింది. 2006లో ప్లూటోను గ్రహాల లిస్టు నుంచి తీసేసి మరుగుజ్జు గ్రహంగా ప్రకటించారు. ఇప్పుడిది కైపర్ బెల్ట్లో ఒక సభ్యుడు. దీని 5 చంద్రులలో చారాన్ అతిపెద్దది. ప్లూటో సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 248 భూమి సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు దాని కక్ష నెప్ట్యూన్ కక్షను క్రాస్ చేస్తుంది కూడా. ఇది అన్ని మరుగుజ్జు గ్రహాలలోకెల్లా అతిపెద్దది మరియు ప్రకాశవంతమైనది. ప్లూటో ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ముఖ్యమైన మరుగుజ్జు గ్రహాలు ఉన్నాయి. ఫాస్ట్గా చూసేద్దాం. ఎరిస్, ఇది 2వ అతిపెద్దది. మాకే, ఇది 3వ అతిపెద్దది. దీనికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 310 ఏళ్లు పడుతుంది. హౌమియా, ఇది కైపర్ బెల్ట్లో చాలా వేగంగా తిరుగుతుంది. ఇక ఇంట్రెస్టింగ్గా సెరెస్ అనే మరుగుజ్జు గ్రహం గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంది. ఓకే, మన యాత్ర చివరి అంకానికి వచ్చేశాం. ఈ సెక్షన్లో మనం లేటెస్ట్ స్పేస్ మిషన్స్ గురించి, కొన్ని ముఖ్యమైన టెక్నికల్ పదాల గురించి తెలుసుకుందాం. భారతదేశం ఇటీవల సాధించిన 2 గొప్ప విజయాల్ని చూద్దాం. 1 సూర్యుణ్ణి అధ్యయనం చేయడానికి పంపిన ఆదిత్య L1. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ. ఇక్కడ L1 అంటే లాగ్రాంజ్ పాయింట్ 1, అంటే భూమి సూర్యుడి మధ్య గ్రావిటీ బ్యాలెన్స్ అయ్యే ఒక స్టేబుల్ పాయింట్. ఇక రెండోది చంద్రయాన్ 3. ఇది మన 3వ చంద్రయాత్ర. దీని విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర శివశక్తి పాయింట్ వద్ద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు కొన్ని టర్మ్స్. ఫస్ట్ది సూపర్నోవా. సింపుల్గా చెప్పాలంటే ఒక నక్షత్రం తన జీవితం చివరి దశలో భారీగా పేలిపోవడమే సూపర్నోవా. నెక్స్ట్ పల్సర్. ఇది ఒక రకమైన న్యూట్రాన్ నక్షత్రం. ఇది చాలా వేగంగా తిరుగుతూ లైట్ హౌస్ లాగా అంతరిక్షంలోకి రేడియేషన్ కిరణాలను పంపిస్తూ ఉంటుంది. కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్, దీని గురించి వినే ఉంటారు. అంతరిక్షంలో ఉండే ఒక ప్రదేశం. అక్కడ గ్రావిటీ ఎంత బలంగా ఉంటుందంటే చివరికి కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. చివరిగా వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్. ఇవి మన భూమి చుట్టూ ఉన్న 2 రక్షణ కవచాలు లాంటివి. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ నుంచి మన గ్రహాన్ని ఈ బెల్టులే కాపాడతాయి. మన ఈ సౌరవ్యవస్థ యాత్రను ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం. శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్, ఎన్సెలాడస్ లాంటి ఉపగ్రహాలపై జీవముండే అవకాశముందని మనం చూశాం. దీన్ని బట్టి మన భూమి కాకుండా వేరే చోట జీవం కోసం వెతికే మన ప్రయాణంలో మన నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉండొచ్చు? ఆలోచించండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.